హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను గోంగూర చికెన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో వెల్కమ్ టు ఇస్మార్ట్ మామ్స్ కిచెన్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో నీట్గా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అలానే ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా చికెన్ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. సో ఆయిల్ యాడ్ చేసుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ బాగా ఉడికేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికిద్దాం. కొద్దిసేపు బాగా ఉడికిన తర్వాత వాటర్ అంతా దగ్గర పడాక చూద్దాం. సో చూసారు కదా, వాటర్ అంతా దగ్గర పడింది, చికెన్ కూడా బాగా ఉడికింది. సో ఇప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే తగినంత పసుపు, అలానే తగినంత కారం కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. సో కొద్దిసేపు బాగా కలుపుకున్న తర్వాత టమాటో యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను ఓన్లీ గోంగూరతోనే కాకుండా టమాటో కూడా ఒకటి యాడ్ చేస్తున్నానండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసి ఓన్లీ గోంగూరతో మాత్రమే చేసేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ 1 టమాటో యాడ్ చేసి చేస్తున్నాను. సో చిన్న టమాటో పేస్ట్ చేసి వేసుకున్నాను. సో కొద్దిసేపు మగ్గనించిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం. సో వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో వాటర్ కొద్దిసేపు బాయిల్ అయినంత వరకు మూత పెట్టి ఉంచుకుందాం. సో వాటర్ బాయిల్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో గరం మసాలా అలానే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మన గోంగూరని యాడ్ చేసుకోవాలండి. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలండి. సో గోంగూర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలండి. సో గోంగూరలో ఉన్న పులుపంతా చికెన్ ముక్కకు పట్టి బాగా ఉడుకుతుంది. సో అప్పుడు టేస్టీగా ఉంటుంది మన గోంగూర చికెన్. సో అందుకని చూసారు కదా, కొద్దిగా దగ్గర పడింది. ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజుటి వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.